మార్చి 9వ తేదీ నుంచి జరగనున్న రాజమండ్రి పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయని ఉత్సవ నిర్వాహకులు తెలియజేశారు. తొలి రోజు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి పంచామృతాభిషేకం, ఉదయం 10 గంటలకు కలశ స్థాపన, 10:30కు లక్ష్మీ గణపతి హోమం, ఎం హేమలత ఆధ్వర్యంలో వెంకటేశ్వర గానామృతం కళ్యాణ రూపంలో జరుగుతుంది. 10వ తేదీన లక్ష పుష్పార్చన, సహస్ర జ్యోతిలింగార్చన, 11న చండీ హోమం, అమ్మవారి పల్లకి సేవ, పూజల ఉయ్యాల సేవ, సాయిబాబా భజన, 12న సౌభాగృతం, చింతా రవి బాలకృష్ణచే కూచిపూడి గ్రామ శిష్యురాలు పట్నా రుషలి లక్ష్మీచే నృత్య ప్రదర్శన, గొర్రెల జాశ్రిత పద్మచే కూచిపూడి నృత్య ప్రదర్శన, హరిప్రియ ప్రాణేష్ భరతనాట్య ప్రదర్శన, 13న సీతానగరం వారిచే గరగల నృత్యం, అమ్మవారి వేషధారణలు, వివిధ వినోద కార్యక్రమాలు, అమ్మవారి ఊరేగింపు, 117 కేజీల లడ్డూ ప్రసాదము వేలంపాట జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ తరలి రావాలని నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన పౌర్ణమి వరకు అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు జరుగుతాయి. 9వ తారీఖు 3వ నెల 2025 నుండి 13వ తారీఖు 3వ నెల 2025 వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు 9వ తారీఖు మొదటి రోజు ఆదివారం, ఆ రోజు దశమి ప్రయుక్త ఏకాదశి ఉదయం అమ్మవారికి 4 గంటల నుంచి పంచామృత అభిషేకంతో మొదలుకొని తదుపరి 10 గంటల 5 నిమిషములకు కలహస్థాపన మరియు 10 గంటల 30 నిమిషాలకి లక్ష్మీ గణపతి హోమము జరుగుతాయి కార్యక్రమాలు. అలాగే సాయంకాలం శ్రీమతి ఎం హేమలత వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం కళ్యాణ రూపంలో జరుగును. అలాగే రెండవ రోజు 10వ తారీఖు 3వ నెల 2025 ద్వాదశి సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగును. తదుపరి సాయంత్రం 5 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన అనే కార్యక్రమం జరుగును. అలాగే జ్యోతిర్లింగార్చన అనంతరము సాయంత్రం 6 గంటలకు శివకేశవ నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్యం జరుగును. అలాగే 3వ రోజు 11వ తారీఖు 3వ నెల 2025 త్రయోదశి మంగళవారం ఉదయం 8 గంటలకు చండీ హోమము మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీ మహాగురుస్థాన్ క్షేత్రం వారిచే అమ్మవారి పల్లకీ సేవ, ఉయ్యాల సేవ మరియు సాయిబాబా భజన జరుగును. అలాగే 4వ రోజు చతుర్దశి 12వ తారీఖు 3వ నెల 2025 చతుర్దశి బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు సౌభాగ్యవ్రతం జరుగును. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారి శిష్యురాలైనటువంటి పట్నం రుషాలి లక్ష్మిచే నృత్య ప్రదర్శన జరుగును. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు చిరంజీవి గొర్రెల జాశ్రిత శ్రీ పద్మచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగును. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు హరిప్రియ ప్రాణేష్ వారిచే నాట్య ప్రదర్శన జరుగును, భరతనాట్య ప్రదర్శన జరుగును. అలాగే ఆఖరి రోజు అయినటువంటి 13వ తారీఖు 3వ నెల 2025 పౌర్ణమి గురువారం తెల్లవారుజాన అమ్మవారికి విశేషంగా 4 గంటల నుంచి పంచామృతాభిషేకము, విశేష ఫలరస ద్రవ్యాలతోటి అభిషేకం జరుగును.